పాదరక్షకాలు అతని ఇక్కడే సమాధి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి కర్నూలు జిల్లాలో ఉన్న కొలిమిగుండ్ల మండలంలో ఉన్న నీలబెలుం అనే గ్రామంకి అయితే వచ్చాము. ఈ గ్రామంలో వచ్చేసి ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఒక గుహ అయితే ఉంది. చూడొచ్చు మీరు, ఎన్నికలైతే ఒక గుహ కనపడుతుంది కదా. ఈ గుహ దగ్గరికి అయితే వచ్చాము. ఈ గుహలో ఎంతో మంది మునులు ఋషులు తపస్సు చేశారంట ఈ గుహలో. అందువల్ల ఈ గుహ చాలా ప్రత్యేకం. ఈరోజు అయితే ఈ గుహను చూసొద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడైతే ఈ గుహలోకి వెళ్ళాలంటే చాలా మంది భయపడతారు. ఎందుకంటే ఇక్కడ నాగపాము అయితే నాగసర్పం ఇక్కడ కాపలా ఉందంట. దాని కుస్మ, మా సైడ్ అయితే దాన్ని కుస్మ అంటారు. ఆ కుస్మ కూడా ఉందంట. చూసొద్దాం రండి ఫ్రెండ్స్. స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ముని అయితే ఇక్కడ నివసించేవాడంట. అతని పేరు వచ్చేసి కళ్యాణ స్వామి అంట. ఆ స్వామి యొక్క పాదముద్రలు అయితే చూడండి. ఆ స్వామి యొక్క పాదముద్రలు ఉంటాయి. ఇక్కడ ఎక్కువ నడిచేవాడు కాబట్టి అతని పాదముద్రలు అయితే ఉన్నాయి. చూడండి, రండి ముందుకెళ్ళి చూద్దాం. ఇంకా ఫ్రెండ్స్, ఈ గుడికి వచ్చేసి కుడివైపు ఎడమవైపు రెండు దిక్కులు అయితే దారులు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఎంతో అందంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా కళ్యాణ స్వామి అని. ఆ స్వామి యొక్క సమాధి అయితే ఇక్కడ ఉంది. వెళ్ళి చూసొద్దాం రండి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా కళ్యాణ స్వామి అని. ఇక్కడ ఈ కళ్యాణ స్వామి వచ్చేసి ఇక్కడ తపస్సు చేశారంట. ఇతని యొక్క సమాధి అయితే లోపల చూడొచ్చు మీరు. దగ్గర అతని ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అతని యొక్క సమాధి, అలాగే అతను వచ్చేసి అతని పాదరక్షకాలు చూడొచ్చు మీరు. అతను ఇక్కడే సమాధి చేశారు. అందువల్ల ఇక్కడ సమాధి ఇట్లా కట్టారు. రండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి చూసేద్దాం మొత్తం చూసేసి. సో గైస్, లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ వెళ్ళడానికి అయితే పట్టుకోవడానికి ఇక్కడైతే ఇది ఉంది, కడ్డీలు అయితే పెట్టారు. లోపలికి ఎంత దూరం ఉందో చూద్దాము రండి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా నాగసర్పం అని. ఒకసారి చూడండి, ఇక్కడ నిజంగా అయితే నాగసర్పం ఉంది. అందుకు సో మనం అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకైతే పెద్దదైతే కనపడలేదు. దాని చిన్న పిల్ల అనుకుంటా. ఇది మనకైతే చిన్నది కనపడింది. ఇదిగోండి, దాని కళ్ళు చూడండి ఒకసారి. కళ్ళు చూడండి, కనపడుతున్నాయా? సో ఇక్కడైతే చాలా నాగపాములు ఉన్నాయంట కాపలాగా. మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడ మేబీ అంత జాగ్రత్త అని ఏం లేదు, లైట్లు అయితే పెట్టారు. ఓకే, ఇక్కడైతే నాగసర్పం కాపలా ఉందంట. మిగతా యూట్యూబర్స్కి అయితే కొంచెం పెద్దదైతే దొరికింది. ఇంతకంటే చాలా పెద్దగా ఉన్నాయి,
చాలా పెద్ద పెద్ద ఇంత పెద్దగా ఉన్నాయి పాములు. అవైతే ఆ కుసుమ అయితే దొరికింది. మనకు చిన్నదైతే కనపడింది, పెద్దదైతే కనపడలేదు. రండి ఫ్రెండ్స్ వెళ్దాం. లోపలికి వెళ్ళాలంటే భయంగా ఉంది, చాలా భయంగా ఉంది. వెళ్దామా ఫ్రెండ్స్? ఇది ఉన్నందుకేనేమో పైన ఇట్లా గోడ కట్టారు, లోపలికి అయితే అలౌ చేయకుండా ఇట్లా పెట్టినట్టున్నారు. సో అందువల్ల పైకి ఎక్కడానికి లేదు. మేబీ ట్రై చేద్దాం మనమైతే. ఇక్కడ పైన అయితే పాములు అయితే ఉండొచ్చు కాపలాగా, ఎందుకంటే గుహ ఎంట్రన్స్ ఇది. గుహ లోపలికి వచ్చిన తర్వాత మధ్యలో ఎంట్రన్స్లో అయితే ఇది ఉంది. ఇది కుసుమ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇది నాగు పాముది, వేరే పాముది అయితే కనుక్కోవచ్చు. ఇది నాగు పాముది. పడిగ మాత్రం చూడండి ఒకసారి, పడిగ ఎలా ఉందో చూడండి. ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే నిజంగా అయితే మేమైతే యూట్యూబ్లో చూసాం కానీ ఇట్లా ఉంటుంది అనుకోలేదు. ఏదో చెప్తున్నారులే అనుకున్నాం అంతే, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా అయితే కాపలాగా అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే స్టోరీ. తీయాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ స్వయంగా ఏర్పడిన శివలింగం. ఇక్కడ వచ్చి ఇక్కడనే ఫ్రెండ్స్ పూజలు అయితే చేసేది. ఇక్కడ పూజలు చేసి ఇక్కడ ఏమైనా హెల్త్ బాగాలేకుండా ఎవరన్నా కానీ ఏదైనా హెల్త్ పరంగా ఏమైనా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టి వెళ్తే కన్నా మంచి జరుగుతుందని ఇక్కడ నమ్ముతారు. సో చూడండి టెంకాయలు అయితే ఎన్ని కొట్టారు. చాలా పూజలు అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి అయితే చాలా లోపలికి ఉంది. ఇక్కడ దారి ఉంది, ఇక్కడ దగ్గర దారి ఉంది. యాక్చువల్గా అయితే ఇక్కడ ఫారినర్స్ వచ్చి ఎంత లోపలికి ఉందో వెళ్దామని చూద్దామని లోపలికి వెళ్ళారంట. అగో వాళ్ళకు గాలి ఆడాక మళ్ళీ రిటర్న్ వచ్చారంట. అది సమ్మర్ సీజన్లో.
ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెళ్ళలేము. ఎందుకంటే మేము ఇక్కడికి వెళ్ళేసరికి అంటే కాలు ఇరుక్కపోతుంది. అందువల్ల సో మేము పోవట్లేదు. మేము కొద్ది వరకు చూపించగలము. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక దారి ఉంది. సో ఇక్కడ ఒక దారి ఉంది. ఈ చెత్త అంతా వాటర్ వల్ల ఇక్కడ ఏర్పడ్డాయి. ఇక్కడ కొట్టుకొని వచ్చాయి వాటర్ వల్ల. ఇక్కడికైతే మ్యాక్సిమం ఇంత దగ్గరికి అయితే వెళ్ళాము, ఇంత దూరం అయితే వెళ్ళాము. సో వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ ఇరుక్కపోయాం ఫ్రెండ్స్. సో వెళ్ళలేకపోతున్నాం. కొంచెం మా కష్టానికి ఒక లైక్ వేసుకోండి. ఇక్కడ ఒక దారి ఉంది లోపలికి అయితే. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్కి అయితే ఒక దారి ఉంది. ఇక్కడ వాటర్ వల్ల వెళ్ళలేకపోతున్నాం. నేను చెప్తున్నాను పట్టుకో. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇరుక్కపోయాము, అందువల్ల వెళ్ళలేకపోతున్నాం. చూడొచ్చు లోపలికి అయితే చాలా ఉంది. ఇంకా మేబీ అండర్ గ్రౌండ్ అయితే చాలా ఉండొచ్చు. ఈ వాటర్ వల్ల వెళ్ళలేకపోతున్నాం. దాంతోపాటు గబ్బిలాలు చూడండి, గబ్బిలాలు చాలా ఉన్నాయి లోపల. మీకు కనపడాయో లేదో, మాకైతే చాలా కనపడ్డాయి. చూడండి, దీని స్ట్రక్చర్ చూడండి ఒకసారి. ఆవు పొదుగులు అంటారు దీన్ని. ఇవి స్వయంగా ఏర్పడినవి. చూడండి ఎంత బాగా ఏర్పడాయో. చూపించాను. ఏవో డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది కదా. అది చూడు, ఏదో ఉన్నట్టుంది. ఫ్రెండ్స్, ఈ గుహలకు ఎప్పుడైనా వస్తే గాన, మీరు ఒకవేళ వస్తే గాన స్నానం చేయకుండా చికెన్ కానీ మటన్ కానీ తినైతే రాకండి. ఈ గుహలోకి అయితే రాకూడదంట. ఎందుకంటే నాగసర్పం ఉంది కదా. సో అందువల్ల ఈ గుహలోకైతే ఎంట్రీ ఉండదు. ఆ నాగసర్పం అయితే కాటేసే ప్రమాదం అయితే ఉందంట. ఇక్కడ పూజారులు అయితే చెప్పారు మనకి. పైన పూజారులు ఉంటారు, వాళ్ళని అడిగి కనుక్కొని ఈ గుహలోకి అయితే వచ్చాము. సో అందువల్ల ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళకి ఆడవాళ్ళకి ప్రాబ్లం ఉన్నా కూడా రాకూడదంట. ఇంట్లో వాళ్ళకి ఆడవాళ్ళకి ప్రాబ్లం ఉన్నా, ఇంకా చికెన్ తిని మటన్ తిని ప్లస్ ఇది స్నానం చేయకుండా కానీ ఇక్కడికైతే రాకూడదంట ఫ్రెండ్స్. ఇది ఇక్కడైతే స్టోరీ. ఇక్కడ మాకైతే ఈ గుహ అయితే కనపడింది. ఇది అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్. సో చూశారు కదా, కళ్యాణ స్వామి అనే స్వామి ఇక్కడే తపస్సు చేసి, ఇక్కడ గంగా ఉంది కదా, వాటర్ ఉన్నాయి కదా కింద, ఇక్కడైతే వాటర్ తాగేవాడంట. ఇక్కడే తాగి ఇక్కడే ఉండేవాడంట ఈ స్వామీజీ అయితే. ఇక్కడ ఇతనైతే ఋషి అనేవారంట. ఋషులు వేరు, మునులు వేరు. ఇతని ఋషి అంట. ఋషులు అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. సో అందువల్ల అతను ఇక్కడే ఏదైనా కానీ ఇక్కడే చేసి ఇక్కడే ఉండేవాడంట. సో ఇది ఫ్రెండ్స్ ఈ గుహ యొక్క చరిత్ర. ఎప్పుడైనా కానీ మీరు వస్తే కానీ స్నానం చేయకుండా నీసు ఏమైనా తినకుండా అయితే రండి.